దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రముఖ నటి జ్యోతిక స్పందించారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలని, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన బాట పట్టిన జెన్జీ యువతకు ఆమె పూర్తి మద్దతు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఇన్స్టాగ్రామ్ వేదికగా డిమాండ్ చేశారు. ఎలాంటి దాపరికం లేకుండా నిజాయితీగా పోరాడుతున్న విద్యార్థులను చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ అంశంపై యంగ్ జనరేషన్ జెన్జీ చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును ప్రక్షాళన చేయాలని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి లోకం గలమెత్తుతోంది. ఈ క్రమంలో ఈ ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రముఖ నటి జ్యోతిక పూర్తి మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి దిగిపోండి, తక్షణమే రాజీనామా చేయండి. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు, జవాబుదారీతనానికి నేడు అండగా నిలుస్తున్నాను. ఎటువంటి దాపరికం లేకుండా నిజాన్ని ధైర్యంగా మాట్లాడుతున్న జెన్జీ యువతను చూస్తుంటే గర్వంగా ఉంది. మనమంతా కలిస్తేనే భారతదేశం అని మీరు మరోసారి నిరూపించారు. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ లాంటి యువకులను చూశాక ఓ తల్లిగా నా పిల్లలను కూడా మీలాగే ధైర్యవంతులుగా పెంచాలని అనుకుంటున్నాను. భయాల్ని పటాపంచలు చేసి అందరినీ భయరహితులుగా మార్చినందుకు ధన్యవాదాలు. జై హింద్ అంటూ జ్యోతిక చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో ఉద్యమానికి మరింత బలం చేకూర్చినట్లయింది. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నెటిజన్లు జ్యోతిక ధైర్యంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిందని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆమె రాజకీయ అంశాలపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. అయితే విద్యార్థుల సమస్యలపై ప్రముఖులు బహిరంగంగా స్పందించడం చర్చకు దారితీస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియా వేదికలపై హాట్ టాపిక్గా మారింది. ఇక జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు విద్యార్థుల ఉద్యమానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సినీ ప్రముఖులు సామాజిక అంశాలపై స్పందించినప్పుడు ఆ విషయాలు మరింత విస్తృతంగా ప్రజల్లో చర్చకు వస్తాయని, ఈ పోస్ట్ కూడా అదే విధంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు లక్షలాది వ్యూస్, షేర్లు, కామెంట్లతో వైరల్ అవుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఒకవైపు జ్యోతికతో పాటు పలు ప్రజా సంఘాలు, కాక్రోచ్ జనతా పార్టీ వంటి పక్షాలు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పట్టుబడుతుండగా, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం దీన్ని పూర్తిగా ఖండించాయి. మంత్రి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. పదవి నుంచి తప్పుకోవడం సులువైన మార్గమే అయినప్పటికీ సంక్షోభ సమయంలో బాధ్యత నుంచి పారిపోవడం సరికాదని అభిప్రాయపడ్డాయి. మరోవైపు పార్లమెంట్లో ఈ వ్యవహారంపై సమగ్ర చర్చకు తాము సిద్ధమని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాల సవరణ తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఏది ఏమైనా రోజురోజుకు ముదురుతున్న ఈ విద్యా సంక్షోభంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.